హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఎండలు అయితే చాలా టూ మచ్గా కొడుతున్నాయి కదా. చాలా ఎండలు ఉన్నాయి. అయితే ఇంకా అసలు వీడియోస్ తీయడానికి అస్సలు తీయబుద్ధి కావట్లేదండి. నాకైతే అస్సలు రెడీ అవ్వాలనిపించట్లేదు, వీడియోలు కూడా తీయాలనిపించట్లేదు. అలా ఉందన్నమాట పరిస్థితి. సో అందుకే కొంచెం లేట్గా వస్తున్నాయి వీడియో. ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ టీ పెట్టాను. నైట్ అంతా పనులు చేసి పెట్టేసుకున్నా కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం అలా మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి. ముందైతే నేను చేసే పని టీ పెట్టేయడము. దానికి వచ్చేసి క్రీమ్ పాలు అయితే చాలా బాగుంటాయండి, టీ టేస్ట్ వస్తుంది. సో క్రీమ్ పాలు అయితే వాడతాను ఎక్కువగా. టీ ఏంటంటే ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. నార్మల్ పాలకిను క్రీమ్ పాలకిను తేడా అది. తర్వాత టీ తాగిన తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే దోసపిండి ఉండేయండి నిన్నటిది. సో దాంట్లోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా తురిమేసుకొని ఈ దోసపిండిలో కలిపేసుకొని గుంత పొంగనాలు వేస్తే చాలా బాగుంటాయండి. చాలా చాలా బాగుంటాయి. దోశ కంటే కూడా ఇది బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడైనా పిండి 2 డేస్కి పెడతాను. ఒకరోజు దోశ వేస్తాను, తర్వాత నెక్స్ట్ డేకి ఏమో గుంత పొంగనాలు వేస్తా. దీనికి చట్నీ అనమాట, పల్లీ చట్నీ. ఓన్లీ పల్లీలేనండి, కొబ్బరి అదంతా వేస్తే మా పిల్లలు పెద్దగా తినరు. సో పల్లీలు, పచ్చిమిర్చి వేసి పని చేశానమాట చట్నీ. నెక్స్ట్ వచ్చేసి పని చేస్తున్నా, నాకు కొద్దిగా ఆకలేస్తుండే. మా కిచెన్లో అయితే అసలు గాలే రాదనమాట. సో అందుకని వేడిగా ఉంది చాలా. సో వాటర్ మిలన్ అయితే కట్ చేసుకున్నాను. మధ్యలో తింటూ వీడియో తీస్తూ ఇటు పనులు చేస్తూ ఇలా బిజీగా గడిచిపోతుంది అనమాట. అయితే ఏంటంటే వీడియో తీయాలంటే అసలు చాలా కష్టం అండి. ఒక సైడ్ పని చేసుకుంటూ ఇంకో చేతితో ఫోన్ పట్టుకుని అలా వీడియో తీయడం మామూలు విషయం ఏం కాదు. అందరూ అనుకుంటారు ఇదొక స్టైల్ అయిపోయింది అలా ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు అనుకోద్దండి. ఒక చేసే పనిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు. ఎవరిష్టం వాళ్ళది కదా. ఒకరిని కామెంట్ చేయాలని అలా ఎందుకుంటారేమో, కొందరైతే అలా ఉంటారు. నాకైతే ఇష్టం కాబట్టి నేనైతే అలా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఎవరిష్టం వాళ్ళది కదా. ఏమంటారు, ఒకరు ఈ పని చేస్తున్నారంటే వీరు ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ముద్ర అలా వేసేయకూడదండి. ఎవరిష్టం వాళ్ళది కదా. ఏమంటారు. నా టిఫిన్ అయితే ఇది అనమాట. గుంత పొంగనాలు ఇలా రెడీ అయిపోయాయి. చట్నీలో పోపు వేసాను, చాలా బాగుంది. చట్నీకి పోపు వేస్తే ఆ టేస్ట్ అలాగ ఉంటుందండి. కొద్దిగా నేను అందులో పసుపు కూడా వేస్తాను, చాలా బాగా వస్తుంది. ఇంకా వచ్చేసి గుంత పొంగనాలు చూస్తారు కదా. మా టిఫిన్ అయితే ఇదనమాట. మార్నింగ్ గుంత పొంగనాలు అండ్ చట్నీ. ఇంకా చూడండి ఎంత బాగా టేస్టీగా ఉంటాయండి. అక్కడక్కడ ఉల్లిపాయ కరివేపాకు ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఉంటుంది. సో సూపర్గా ఉంటాయి. ఇలా చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయి అన్నమాట. నాకు ఇడ్లీ కంటే కూడా ఇదే చాలా ఇష్టం అండి. ఇది మా టిఫిన్, మా మార్నింగ్ వర్క్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మధ్య అయితే ఎక్కువ షార్ట్స్ కూడా తీయట్లేదండి. అసలు చెప్తున్నా కదా, ఇందాక కూడా చెప్పాను కదా, అసలు ఎండకి ఏ పని చేయబుద్ధి కావట్లే అనమాట. అలా ఉంది.